ఎట్లా ఉండబోతుంది అంటే పార్టీలకు అతీతంగా కోట నేను అందుకే నేను ఎక్కడ వెళ్ళినా కూడా ఒక మెసేజ్ ఇస్తుంటాను అండి. జనరల్గా దయచేసి యువకులారా మారండి, కార్యకర్తగా దయచేసి ఏ పార్టీకి ఉండకండి. ఎవరైనా కూడా మరి బయట కంట్రీలకు వెళ్తే ఎక్కడ కూడా కార్యకర్తలు అనేటోళ్ళు ఉండరు, ఈ జెండాలు మోసేటోళ్ళు ఉండరు. మనం ఎందుకు చేయాలి? ఒక లీడర్ అనేవాడు వాడు చేసుకుంటాడు వాని పని, మనం వానికి జై కొట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళ జెండాలు మోయాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా కార్యకర్త ఏ పార్టీకి కూడా కార్యకర్తలుగా ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా కార్యానికి కర్తగా ఉండాలి. అంటే ఏదైనా పనికి కార్యానికి కర్తగా ఉండాలి. మీ ఏరియాలో ఎక్కడైనా డెవలప్మెంట్ లేదు, మీ ఏరియాలో రోడ్డు సమస్య ఉంది, మీ ఏరియాలో మున్సిపల్ వాటర్ వస్తలేవు, అలాంటి సమస్య ఉంది, మోరి సమస్య ఉంది, ఇలాంటి కార్యానికి కర్తగా ఉండు. చాలా వరకు నేను చూసుకుంటూ వస్తున్నానండి, ఎక్కడనో ఉంచో ఫోటో దిగుతారు, అన్నతో సెల్ఫీ అంటారు. అన్న ఎక్కడనో ఉంటారు, అన్నకు నువ్వు తెలియదు, నువ్వెవరో అన్నకు తెలియదు, అన్నతో చేసిన పనేముండదు, అన్న నీకు చేసిన పనేముండదు. అలా చాలా మంది యువకులు నాకు తెలిసిన వ్యక్తులు గత కొన్ని సంవత్సరాలుగా కార్యకర్తలు అని చెప్పి జీవితాలు నాశనం చేసుకుంటూ వస్తున్నారు. కొన్ని సంవత్సరాలు తిరిగిన తర్వాత ఆయన వేరే పార్టీలోకి పోతాడు, ఈ పార్టీ నుంచి జంప్ చేసి వేరే పార్టీలోకి పోతాడు. మన మనోభావాలు దెబ్బతిని మన పని మనం చేసుకుందామని బయటకు వచ్చిన వాళ్ళు చాలామంది, రోడ్ల పాలైన వాళ్ళు, చాలా సంసారాలు నాశనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.